ఒక అమ్మని నాకు అవకాశం ఇచ్చిందని ఉపయోగించుకునే లక్షణాన్ని అమ్మవారు ప్రవేశపెడితే నీకు ఇచ్చిన అవకాశం నీకు కీర్తిగా మారి నువ్వు శాశ్వతుడవుతావు. అది పొందాలి అంటే అహంకారం పోయి వినయం రావాలి. ఆ వినయం ఇవ్వగలిగినది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే మదమును ఆమె తీసేస్తుంది. మోహము, అజ్ఞానం, అజ్ఞానము పోవాలి అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమః. అజ్ఞానం తీయగలిగిన వాడెవరు అంటే గురువు. ఒరే నాయన నీకు ఇన్ని విషయాలు తెలియవు అని అనకుండా ప్రేమగా కూర్చోపెట్టుకొని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలను అట్లా కష్టపడి తన ఊపిరిని పణంగా పెట్టి చెప్పి 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 ఉత్తమ మార్గంలో శిష్యుణ్ణి నడిపిస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చేది ఎవరు? అమ్మవారే వస్తుంది. నిన్న రోజున మీతో